ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో ట్రంప్ మాటతో లాభాల బాట పట్టింది స్టాక్ మార్కెట్. కోలుకున్న సూచీలు, రూపాయి కూడా కోలుకుంది. సో ఏంటంటే ఎఫ్ఐలు డిఐలు కూడా ఏంటంటే బాగానే పార్టిసిపేట్ చేశాయి. మరి వరుస భారీ నష్టాల నుండి దేశీయ స్టాక్ మార్కెట్ పుంజుకోవడం విశేషం. పశ్చిమాసియా ప్రాంత ఉద్రిక్తతలు త్వరలోనే ముగించేయచ్చు అనే సంకేతాల ప్రభావంతో సూచీలు మంగళవారం 1% వరకు పెరిగాయి. అలాగే ఏంటంటే డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ 36 పైసలు పెరిగింది. 91.85 వద్ద ట్రేడ్ ముగిసింది. బ్రెంట్ ముడి చమురు ధర 7% నష్టంతో $91 వద్ద ట్రేడ్ అవుతోంది. మరి నిన్న సెన్సెక్స్ 640 పాయింట్ల ప్లస్లో ఉంటే నిఫ్టీ 234 పాయింట్ల ప్లస్లో ఉంది. మరి ఈరోజు ఈ సంకేతాలు కొనసాగుతాయా, లేదంటే ఎలా ఉండబోతోంది, మరి ఏం జరగబోతోంది? అంతర్జాతీయ పరిణామాలు వేగంగా కదులుతున్న ఈ నేపథ్యంలో ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, ఈ స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి, సలహాలు సూచనలు తీసుకునేందుకు ప్రైమ్ లైన్ మీకు కల్పిస్తోంది ప్రత్యేకమైన సదుపాయం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక స్పెషల్ గెస్ట్ పాల్గొంటారు. ఆ గెస్ట్తో మీరు మాట్లాడి వారి సలహాలు సూచనలు తీసుకుని స్టాక్ మార్కెట్లో ఈరోజు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది తెలుసుకోవచ్చు. సో మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి స్పెషల్ గెస్ట్ గారితో, అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అయితే ముఖ్యమైన గమనిక, తప్పనిసరిగా మీరు టీవీ మ్యూట్ చేసి ఓన్లీ ఏంటంటే మొబైల్లోనే మాట్లాడండి. బ్లూటూత్లో కూడా మాట్లాడద్దు దయచేసి. బ్లూటూత్లో మాట్లాడినా అలాగే టీవీ ఆన్ చేసినా మీకు కట్ అయిపోతుంది కాల్. దానివల్ల మీరు ఎంతో ప్రయాసకూర్చి కాల్ కోసం ట్రై చేసి కాల్ దొరికిన తర్వాత మళ్ళీ మీరు ఏంటంటే అక్కడ మా మాట ఇక్కడి నుంచి అక్కడ విన్న తర్వాత మీరు మాట్లాడదాం అనేసరికి అక్కడే ఆ స్టాప్ గ్యాప్లోనే ప్రాబ్లం వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. తప్పనిసరిగా అంటే టీవీని మ్యూట్ చేసి మీరు డైరెక్ట్గా మొబైల్లో మాతో మాట్లాడి, గెస్ట్ గారితో మాట్లాడి మీరు మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. సో మరి ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపట్టి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. ఎస్ సార్. సార్ శుభసూచకం నిన్న ఏంటంటే పాజిటివ్గా క్లోజ్ అయింది. సో గుడ్ సార్, నైస్. మరి సార్ ఈవేళ ఎలా ఉండబోతోంది సార్? ఒక 10 సెకండ్లు 15 సెకండ్లు. అంటే మార్కెట్ లో గ్రీన్ ఓన్లీ శుభసూచకం కాదు, రెడ్ కూడా శుభసూచకం అంటానే. అవకాశం ఇచ్చింది అది, అందిపుచ్చుకునే అవకాశం పడినప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే ఒక రోజు ప్లస్, ఒక రోజు మైనస్. చూడండి, మళ్ళీ ఇవాళ ఏమో దాదాపుగా ఫ్లాట్ టు స్లైట్ నెగిటివ్. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ డౌన్ లో ఉన్నాయి, వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నారు. వాళ్ళ భయం ఏంటంటే యుఎస్ ఇన్ఫ్లేషన్ సాయంత్రం ఉంది, ఈవినింగ్ 6:30కి. ఓకే. ఆ యుఎస్ ఇన్ఫ్లేషన్ జనరల్ గా ఏంటంటే ఈ ఇన్ఫ్లేషన్ నెక్స్ట్ వీక్ ఫెడ్ మీటింగ్ ఉంది. దీని ఎఫెక్ట్ అక్కడ పడుతుంది. ఇన్ఫ్లేషన్ తగ్గితే అక్కడ ఉంటుంది, పెరిగితే ఇబ్బంది అనమాట. ఇంట్రెస్ట్ రేట్ల కోసం వాళ్ళు చాలా టెన్షన్ ఉన్నారనుకోవచ్చు ఒక రకంగా. అందుకనే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నారు. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంటే ఇన్ఫ్లేషన్ ఇదిగానే ఉంటుంది, పెద్ద ఇది కాదు అనేది వాళ్ళ ఇది. మరి చూద్దాం, ఈవినింగ్ 6 తర్వాత మనకు తెలుస్తుంది ఏంటనేది. దీన్ని బట్టే వాళ్ళు నెక్స్ట్ మీటింగ్ అంటే ఫెడ్ మీటింగ్ లో తెలుస్తుంది ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారా పెంచుతారా అని. అందుకని వాళ్ళు కొంచెం టెన్షన్. ట్రంప్ మీనింగ్ ఏమో తగ్గించాలని కదా, ముందు పాత ఆయనతో అదే కదా గొడవ. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, నేను తగ్గించాలని ఆయన, ఇప్పుడు ఈయన తగ్గించాలని ఆయన. సో ఎట్టి పరిస్థితుల్లో ఆయన చివరికి ఒక రకంగా చూస్తే సాగనంపినట్టు లెక్క. సో కొత్త ఆయన జాయిన్ అయితే దాని ప్రకారంగా నెక్స్ట్ వీక్ ఆయన మీటింగ్ కండక్ట్ చేస్తారు. దాని ఎలా ఉంటది అనేది ఇంపార్టెంట్. సో చూడాలి అది. మన నిన్న మన పాజిటివ్ చూస్తే ఏషియన్ మార్కెట్స్ అన్ని బాగున్నాయండి సార్. ఓకే, గుడ్, బాగానే ఉన్నాయి. తర్వాత యుఎస్ ఫ్యూచర్స్ కూడా తగ్గి పెరిగినాయి, కొంచెం తగ్గి మళ్ళీ పెరిగి ఇప్పుడు చూస్తే ప్లస్ లోనే ఉన్నాయి. యుఎస్ కూడా S&P ఏమో డౌ 2 నెగిటివ్ గా ఉన్నాయి, అదేమో పాజిటివ్ గా ఉంది. క్రూడ్ ఆయిల్ ఏమో ఫాలింగ్ ఫర్దర్ 91 కంటే బిలో, మేబీ 86 కి రావచ్చు, 86 to 87 డౌన్ సైడ్. అంటే వార్ నుంచి కూడా పెద్ద బ్యాడ్ న్యూస్ ఏం లేవు. అంటే ఎస్కలేషన్, ఫ్లేర్ అప్ ఇలాంటివి ఏం లేవు ప్రస్తుతానికి. సద్దు అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేశారు, అది ఓపెన్ చేయలే ఇంకా. సో ట్రంప్ మాటతోనే క్రూడ్ ఆయిల్ $120 నుంచి మళ్ళీ 92కి వచ్చింది.
అందరిలో ఆపేస్తాము, సపోర్ట్ చేస్తాము, టేక్ ఓవర్ చేసి మేము కంట్రోల్ చేస్తాము, అది ఇది చెప్పారు ఆయన పాజిటివ్ గా. ఆ మార్కెట్ కొంచెం నమ్మినట్టుంది. అక్కడి నుంచి క్రూడ్ ఏకదమ్న పడిపోయింది. సో ఏదైనా $60 to $80, మనకి $60 to $80 ఓకే, $85 వరకు ఓకే. జనరల్ గా ఇంకా చిన్నగా $80 నుంచి వచ్చి తర్వాత నుంచి 60 నుంచి పెరిగింది కదా క్రూడ్ కూడా. ఎఫ్ఐ సెల్లింగ్ ఎక్కడ ఆపల, అది కొంచెం డిస్టర్బింగ్ గానే ఉంది. ఏ మార్కెట్ లో అయినా, మైనస్ లో అయినా, ప్లస్ లో అయినా వాళ్ళు అసలు ఆగనే ఈక్విటీస్ లో అమ్ముతున్నారు. అవును, ఫ్యూచర్స్ F&O లో ఆప్టిమిస్టిక్ ఉన్నారు వాళ్ళు, అక్కడ బయింగ్ జోన్ లో ఉన్నారు. సో అందుకనే కొన్ని స్క్రిప్ట్లు బాగానే ఉన్నాయి అనమాట. క్రూడ్ ఆయిల్ మనం ఫర్దర్ గా వాచ్ చేయాలి, ఎంతవరకు వస్తుంది, ప్లేరప్ ఉన్న మళ్ళీ కొత్త ఉన్న ట్రంప్ ఏమైనా మళ్ళీ కొత్తగా చేస్తారా, ఏదో ఒకటి అంటే మళ్ళీ విరిగిపోద్ది. సో నిఫ్టీ కూడా స్లైట్లీ లోవర్ ఓపెనింగ్ చూపిస్తోంది. అంటే నిన్న పెరిగింది అనుకుంటే ఒక రకంగా ఎక్స్పైరీ కాబట్టి షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు సార్. ఓకే, ఇవాళ పరిస్థితి చూస్తే 24,000 అబోవ్ ఉండాలి, దానికంటే తక్కువ అయితే మనకు కొంచెం ఇబ్బంది. సో 24,000 అబోవ్ ఉంటుందా, పైన క్లోజ్ అవుతుందా ఇంపార్టెంట్. క్లోజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు వాచ్, ఎందుకంటే ఈవినింగ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫ్లేషన్ దాని ఎఫెక్ట్ వాళ్ళ యుఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయి, పెరుగుతాయి తగ్గుతాయి, ఆ ఎఫెక్ట్ రేపు మార్నింగ్ పడుతుంది. సో ఏదేమైనా కొంచెం వార్ ఇష్యూ కొంచెం తగ్గుతుంది కానీ అంత విపరీతంగా పాజిటివ్ ఏం రాలేదు. సో కొంచెం జాగ్రత్తగానే, కొంచెం స్లైట్ గానే ఉండొచ్చు, డౌన్ సైడ్ స్లైట్ గానే ఉండొచ్చు. ఏదైనా సపోర్ట్ లెవెల్స్ యూరోపియన్ మార్కెట్ కూడా సపోర్ట్ ఇస్తే కొంచెం అక్కడి నుంచి ఏమైనా డౌన్ లెవెల్ నుంచి పెరిగే ఛాన్స్ ఉంటాయి. రైట్ సార్. సార్ ఈ పాయింట్ దగ్గర మాట్లాడదాము. కాలం తీసుకుందాం సార్. శివ గారు కోదాడి నుండి. గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఎల్ఐసి కంపెనీల ద్వారా యూనిట్ పాలసీస్ తీసుకుంటాం కదా, యూనిట్ లింక్డ్ పాలసీస్, మార్కెట్ లింక్ ఉంటాయి కదా, వాటికి మరి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్? మనం వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి? యూనిట్ లింక్ చూసుకున్నప్పుడు ఏంటంటే, సపోజ్ లాంగ్ టర్మ్ కి ఇప్పుడు అంతకుముందు 2001 లో నిఫ్టీ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, నెక్స్ట్ 5 years లో ఎక్కడ ఉంటుంది అంటే దాని వ్యూ బ్రాడర్ వ్యూ ఉండాలి, షార్ట్ వ్యూ కాదు. ఎందుకంటే మార్కెట్ పడుతున్నప్పుడు ఆ యూనిట్ లింక్ కూడా ఇబ్బంది పడుతుంది, మార్కెట్ పెరుగుతున్నప్పుడు పెరుగుతుంది. అంటే షార్ట్ టర్మ్ లో జిట్టరే ఉండొచ్చు కానీ న్యూస్ ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ ఏదైనా వచ్చినప్పుడు, ట్రంప్ కొత్త ట్యాక్స్లు, కొత్త టెరిఫ్లు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది పడినప్పుడు షార్ట్ టర్మ్ లో ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్సే కదా, ఏమే స్టాట్యూట్లు కాదు కదా, అవే నిలబడవు, కోర్టులో కూడా నిలబడవు. కానీ టైం తీసుకుంటాయి, టైం తీసుకొని కొంచెం ఇబ్బంది పడతాయి, డౌన్ సైడ్ ఇది అవుతాయి. అట్లానే ఆ యూనిట్ లింక్ కూడా మార్కెట్ పడినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి షార్ట్ టర్మ్ జిట్టరే ఉంటుంది. మళ్ళీ మనకి ఎక్కడో చోట ఒక ఎండ్ గార్డ్ పడాలి, డెఫినెట్ గా అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంటే సపోర్ట్ లెవెల్ తీసుకొని అక్కడి నుంచి పెరుగుద్ది. సో ఆ ట్రిగర్ పాయింట్ కోసం మెయిన్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మనకి మెయిన్. క్రూడ్ 60 వచ్చింది అనుకోండి, హ్యాపీ. 85 దాకా ఓకే, అంతకు మించిందంటే కొంచెం ఇబ్బంది, ఆ టెన్షన్ పడతాం, ఎక్కువ పెట్టుకోవాల్సింది. అట్లా ఆ లాంగ్ టర్మ్ బ్రాడర్ వ్యూ పెట్టుకోండి, యూనిట్ లింక్ బాగానే ఉంటుంది. షార్ట్ టర్మ్ వరకు కొంచెం మీకు కూడా టెన్షనే ఉంటుంది. ఓకే, రైట్ సార్. ఇంకో కాల్ రండి. శ్రీనివాస్ గారు, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఇప్పుడు ప్రభు గారు సార్ మాట్లాడండి. ఏం సార్? చెప్పండి వినపడుతుంది, చెప్పండి. హలో, చెప్పండి సార్, వినపడుతోంది సార్. ఇప్పుడు సార్ లెవెల్స్ ఇవన్నీ బ్రేక్అవుట్ ఇవన్నీ ఎగ్జాక్ట్ గా చెప్తున్నారు కదా, అట్లా మేము కూడా ఏమైనా నేర్చుకోవాలంటే ఏదన్నా కోర్స్ ఏమన్నా సార్? అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది అడుగుతున్నారు, అందుకనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏప్రిల్ మంత్ లో ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఓకే అనుకుంటే జనరల్ గా ఏంటంటే 2 to 3 months ఉంటుంది. అది అంటే మినిమం 2 months, మ్యాక్స్ 2 to 3 months లోపల కోర్స్ పెడదాం అనుకుంటున్నాం. డెఫినెట్ గా మీకు నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, లేకపోతే నెంబర్ నోట్ చేసుకోండి. 9177575733 9177575733 నోట్ చేసుకోండి. మీరు చేస్తే నేను విపులంగా దాని డీటెయిల్స్ మొత్తం చెప్తాను. ఎందుకంటే ఇండివిజువల్ గా మీరు ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, పడుతున్న స్టాక్స్ ఇప్పుడు చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా, ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి. ఆ బేసిక్స్ కొన్ని వస్తే చాలండి. సో మనం ఎంటర్ అండ్ ఎగ్జిట్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ కొన్ని పాయింట్స్ నేర్చుకుంటే దట్ విల్ బి యూస్ఫుల్. మీ పోర్ట్ఫోలియోకి కొంచెం ప్రొడక్షన్ ఎలా పెట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ మేము చెప్తాను నేను. సో డెఫినెట్ గా అది విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్. రైట్ సార్. మరో కాల్ రండి. సాయి గారు. నమస్తే సాయి గారు, కడప నుండి. సార్. ఎస్ సార్, చెప్పండి సాయి గారు. సార్, స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు ప్రజెంట్
ఈ క్రూడ్ ఆయిల్ పెరుగుతుందని చెప్పి నడుస్తా ఉంది సార్. క్రూడ్ ఆయిల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్మెంట్ అంటారా? సరే, క్రూడ్ మీకు ఏదన్నా జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడే కదా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ ఆయిల్ అన్ని క్లోజ్. ఇప్పుడు రేపొద్దున ఏమన్నా ఆయన మొత్తం కొంచెం వార్ కొంచెం ఇంటెన్సిఫైయింగ్ తగ్గుతుంది కదా. సో ఏదేమైనా సో అది కొంచెం క్లారిఫై వచ్చి సర్టెనిటీ వచ్చింది అనుకోండి, మళ్ళీ $60 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా ఇష్యూ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి, అది ఓపెన్ అవ్వకుండా ఇంకా కంటిన్యూ అవుతూ ఏదైనా ఇష్యూ ఎస్కలేట్ అవుతుంటే ఆయిల్ మొత్తం అక్కడ బ్లాక్ అయిపోద్ది. షిప్స్ ఇప్పటికే బ్లాక్ అయి ఉన్నాయి. సో అప్పుడు కొంచెం మళ్ళీ ఫ్లేర్ అప్ $150 రాదా అంటే, ఇలాంటి ఇష్యూస్ వస్తే $150 వస్తుంది. మళ్ళీ 120 దాకా వచ్చింది మొన్న కూడా. అక్కడి నుంచి మళ్ళీ ట్రంప్ ఒక మాటతో దడేల్ మన పైనుంచి 120 నుంచి మళ్ళీ యాదాస్థితికి 90 ఎక్కడి నుంచి పెరిగిందో 91, 92కి వచ్చింది. సో ఇప్పుడు కొంచెం 86కి దాకా రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కొంచెం న్యూస్ ఏం లేదు, బ్యాడ్ న్యూస్ ఏం లేదు, వార్ గురించి పెరుగుతుంది, అయితే ఇద్దరు నుంచి స్టేట్మెంట్లు ఏం లేవు కదా, కొంచెం కూల్ అప్ పోతున్నారు అనిపిస్తోంది. సో ఎక్కడో చోట చిన్న సెటిల్ అవుతుందన్న ఆశ మినుమినుగా ఉంటది. సో అది ఒకవేళ అయింది అనుకోండి నిజంగా పాజిటివ్, క్రూడ్ తగ్గుద్ది. అదే ఇష్యూస్ వస్తే పెరుగుతాయి. అది ఇట్లాంటి మనం ఎన్కాష్ చేసుకోవాలంటే జియో పొలిటికల్ న్యూస్ అప్డేషన్ లో ఉండాలా, ఆ అప్డేషన్ న్యూస్ బట్టి మనం యాక్ట్ అవ్వాలి. రైట్ సార్. సార్ అదండి. సో మరో కాల్ అండి, శ్రీధర్ గారు ఉప్పల్ నుండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ప్రభాస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్. చెప్పండి సార్. 5 స్టార్ అండ్ కావేరీ సీడ్స్ నిఫ్టీ బీస్ సార్, ఈ స్టాక్స్ ఇప్పుడు బయట చేయడానికి ఛాన్స్ ఉందా సార్? 5 స్టార్ మీకు నిఫ్టీ బీస్, ఇంకోటి ఏంటండి కావేరీ సీడ్స్ సార్ కంపెనీ. కావేరీ సీడ్స్ కొంచెం బాగా పెరగాలి, అది పెరిగే ఛాన్స్ ఉంది, కొంచెం టైం పట్టుద్దండి. ఫస్ట్ వచ్చేసి 5 స్టార్ బిజినెస్ 388 ఉంది. ఇది ఆల్రెడీ బై చేశారా, ఏమైనా కొన్నారా లేక ఫ్రెష్ బయింగా? 5 స్టార్ 600, 650 ఉన్నాయి సార్. అబ్బో, 650 అంటే హైలోనే కొన్నారు. లాస్ట్ ఎప్పుడంటే ఇది మీకు 800 ఏప్రిల్ అంటే మీకు మేబీ జూన్ ఆ రేంజ్ లో కొన్నారు, జూలైలో, అంతేనా? అక్కడి నుంచి తగ్గుతూనే ఉందండి కంటిన్యూ, ఇంకా కొంచెం వీకే ఉంది. సో ఎప్పుడైతే మీకు 430 క్రాస్ అయిందో అప్పుడు కొంచెం స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే డౌనే ఉంది, కొంచెం ఆగండి. నిఫ్టీ బీస్ అనేది లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి మీకు. ఎందుకంటే నిఫ్టీ నెక్స్ట్ 10 years లో, ఇప్పుడు నిఫ్టీ 2 lakhs టార్గెట్ చెప్తున్నాం 10 years లో. 10 years కంటే ముందే 15% వేసుకుంటే 10 years కూడా పట్టదు, దశాబ్దం కూడా పట్టదు. సో అప్పుడు మీకు నిఫ్టీ బీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్ గా మంచి ఇది వస్తుంది. నిఫ్టీ బీస్ లో పాజిటివ్ ఏంటంటే డైవర్సిఫైడ్ ఉంది, ఒక సెక్టార్ కాకపోయినా ఒక సెక్టార్ ఇది ఉంది, పెద్ద పడదు నిఫ్టీ బీస్. మార్కెట్ పడినా పెద్ద పడదు, ఎందుకంటే మార్కెట్ పడినప్పుడు కొన్ని సెక్టార్లు తగ్గుతాయి, కొన్ని సెక్టార్లు పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు అది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ లో బాగానే ఉంటుందండి, నిఫ్టీ బీస్ కొనుక్కోవచ్చు. రైట్ సార్. సార్ అదండి సూచన. సార్ మరో కాల్ అండి, శ్రీనివాస్ గారు కర్నూలు నుండి. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఎల్ఎన్టీ టెక్నాలజీస్ షేర్ ఓల్డ్ లాస్ట్ సార్ 20%. ఎల్ఎన్టీ టెక్నాలజీస్ అది ఓల్డ్ చేయాలా ఎగ్జిట్ కావాలా? ఎల్ఎన్టీ టెక్నాలజీస్ 20% లాస్ట్ లో ఉన్నారండి. సరే, ఇప్పుడు టెక్నాలజీ షేర్లన్నీ ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇబ్బంది, ఉద్యోగాలు పోతాయని, లే ఆఫ్ జరుగుతున్నాయని, కొన్ని ఆ సొల్యూషన్ రాలేదు ఇంకా. అది ఎక్కడో చోట వస్తుందండి. మనం .com చూసాం కదా, ఆ తర్వాత ఏమైంది? సో అమ్మో అయిపోయింది, అసలు మొత్తం అయిపోయింది, సాఫ్ట్వేర్ వెళ్ళిపోతారు. అట్లా సమస్య లేదు, అయిపోయే ఛాన్స్ లేదు. డెఫినెట్ గా మళ్ళీ ఎక్కడో చోట ఒక రెమెడీ, ఒక సోర్స్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది. లాస్ట్ 1.5 years 2 years చూస్తే ఐటీ ఇండెక్స్ బాగా బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అనుకోవచ్చు, బాగా ఇన్ఫోసిస్ గా టీసీఎస్ గా బాగా పడ్డాయి కదా. సో మళ్ళీ ఇది ఆల్ టైమ్ హైక్ టచ్ అవుతాయంటే వస్తాయి, కానీ ఇట్ విల్ టేక్ టైం. నెక్స్ట్ మీకు 3 to 5 years టార్గెట్ పెట్టుకుంటే డెఫినెట్ గా మంచి, మళ్ళీ ఎక్కడో చోట ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు, ప్లస్ ఐఎన్ఆర్ కూడా బాగా 92 ఉంది. ఐటీ కంపెనీస్ కానీ ప్లస్సే కదా. ఈ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? నెక్స్ట్ రిజల్ట్స్ లో పడతాయి, నెక్స్ట్ క్వార్టర్. సో Q4 బాగుంది. సో ప్రొజెక్షన్స్ వాళ్ళ కంపెనీస్ బాగుంది, ప్లస్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే సో డెఫినెట్ గా ఐటీ కంపెనీస్ బెస్ట్. ప్లస్ మిగతా ఎర్నింగ్స్ కూడా బాగుండాలి. ఆ ఎర్నింగ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఎక్కువ వస్తే డెఫినెట్ గా ఐటీ కూడా పెరిగా, అంటే నెక్స్ట్ క్వార్టర్ లోనే రాకపోవచ్చు, కానీ ఇట్ విల్ టేక్ టైం. నెక్స్ట్ మనకి 2 to 3 quarters చూడాలి. అప్పుడు చిన్నగా నెక్స్ట్ 3 years, మినిమం 3 years టార్గెట్ పెట్టుకున్నా మీకు ఐటీ ఇండెక్స్ లో పెరిగే ఛాన్స్లే ఉంటాయి. రైట్. సో సార్ అదండి అలా సూచన. ఆ రకంగా ఏంటంటే మీరు ముందుకు గైడెన్స్తో వెళ్ళొచ్చు. సో సార్ మరి ఏంటంటే సార్ బ్యాంక్ నిఫ్టీ ఎట్లా ఉంది? మరి బ్యాంక్ నిఫ్టీ ఈవేళ ఎలా ఉండొచ్చు? బ్యాంక్ నిఫ్టీలో మనం ఏమైనా చూడొచ్చా? అలాగేంటంటే ఆటో
ఫార్మసీ వీటి మీద ఎలా ఉండొచ్చు సార్? ఇది క్రూడ్ తగ్గింది కాబట్టి ఆటోనే బాగుండొచ్చు. ఫస్ట్ మీరు మార్కెట్ పెరిగిందంటే ఫైనాన్షియల్సే, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్సే పెరుగుతాయి. మెయిన్ అదే అసలు రథసారథులు వాళ్ళు ఎక్కువ ముందుకెళ్ళేది. సో డెఫినెట్ గా ఆ మార్కెట్ పెరిగిందంటే అవి పెరుగుతాయి. ఏదైనా మనం అనుకున్నట్టు కింద నుంచి సపోర్ట్ తీసుకున్న కొంచెం పెరిగినాయి. సో డెఫినెట్ గా మళ్ళీ మీకు 63,000 హైకి 61,800 దాటి మళ్ళీ దాటినప్పుడు 63 నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. మళ్ళీ లాంగ్ టర్మ్ లో మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. 63,500 మనం స్క్రీన్ మీద చూస్తాం. అది ఎప్పటికీ అని అడగద్దు కానీ బట్ బ్యాంకింగ్ అంటే రిపోర్ట్ అవన్నీ బాగున్నాయి కాబట్టి నెగిటివ్ ఏం లేదు. హెచ్డిఎఫ్ నిన్న మామూలు అన్ని బ్యాంకులు పట్ట హెచ్డిఎఫ్సి ఐసిసి సపోర్ట్ చేసినాయి మార్కెట్ కి నిన్న. ప్రైవేట్ సెక్టర్ మామూలు పడ్డాయి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సెక్టార్ ని బయింగ్ ఒక్కొక్కసారి సెల్లింగ్ జరుగుతుంటాయి కాబట్టి పిఎస్యు బ్యాంక్స్ ఒకసారి, ప్రైవేట్ బ్యాంక్స్ ఒకసారి అట్లా బాగా పడ్డాయి కదా. కొంచెం మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళందరూ నిన్న కొనుక్కున్నారు. సో మార్చి వచ్చాం, మార్చి కల్లా మన మొత్తం పర్సంటేజ్ అయిపోద్ది అన్నాం. ఇక్కడ నుంచి చిన్న చిన్నగా వాటిల్లో కూడా బయింగ్ మంచి లెవెల్స్ లో కొనుక్కుంటా ఉంటారు. సో ఏప్రిల్ నుంచి మీకు మంచి మూవ్మెంటే రావచ్చు. ఇవన్నీ సద్దుమణిగితే అందరి ఆశ కూడా అదే. ఏప్రిల్ నుంచి మార్కెట్ బాగుంటుందా లేదా, ఇట్స్ $1 బిలియన్ క్వశ్చన్. అందరికి భయం ఉంది, ట్రంప్ భయం ఉంది, క్రూడ్ భయం ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. ఇవే కథ. ఇవి ఓపెన్ అయిన అనుకోండి పాజిటివ్ వస్తే కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, కమల గారు హైదరాబాద్. సార్ మేడం నమస్తే అండి. నమస్తే ప్రభు గారికి నమస్కారాలండి. నమస్తే అండి. పరాదీప్ ఫాస్ఫేట్ గురించి అడుగుదామని చేశానండి. కెనరా బ్యాంక్ ఒకటి. అంటే ఎంతలో కొన్నారండి? హలో, ఎంతలో కొన్నారమ్మా? హోల్డ్ చేస్తున్నారా? హోల్డ్ చేశాను. 70 రూపీస్ లో కొన్నాను. పరదీప్ పరదీప్ కెనరా బ్యాంక్ 240 అట్లా వచ్చినా అమ్మలేదు. కెనరా బ్యాంక్ కూడా 115 లో కొన్నాను. అంటే 70లో కొన్నారు. 108 ఉంది. 4.77% ఇవాళ పెరిగిందండి. కొంచెం మీకు అంటే డౌన్ సైడ్ అంటే ఎక్కడ హై నుంచి అంటే చూస్తే మీకు 165 30th డిసెంబర్. అంతకుముందు హై అంటే మీకు దాదాపుగా 228 అండి. 228 అక్కడి నుంచి 1 సెప్టెంబర్ నుంచి మార్కెట్ కూడా ఇదవుతూనే ఉంది కదా. సో అక్కడి నుంచి డౌన్ అవుతూనే ఉంది. సో డెఫినెట్ గా ఇది కొంచెం మీకు 125 క్రాస్ అయినప్పుడు ఒక యావరేజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు అక్కడ ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు చేసుకోండి. అప్పుడు అంటే ఈ సపోర్ట్ లెవెల్ తీసుకుంది కింద కొంచెం టెక్నికల్ లెవెల్స్ అది కూడా కొంచెం ఆ లెవెల్ దాటాలి. దాటిన తర్వాత బాగానే ఉండొచ్చు. వాటర్ రిజల్ట్స్ చూసినా కొంచెం తగ్గినాయి. ఆపరేటింగ్ మార్జిన్స్ బాగా తగ్గినాయి. 472 దట్స్ మెయిన్ కాజ్. 10% ఓపీఎం ఉంటే 8% అయింది. 657 crores ఆపరేటింగ్ మార్జిన్స్ అయితే 472 వచ్చింది. రిజల్ట్స్ కూడా బాగా తగ్గినాయి. దాదాపు 1000 crores తగ్గినాయి. సో అది మెయిన్ ఎఫెక్ట్ అండి. నెక్స్ట్ 2 quarters చూడాలి. దీనికి మంచి కంపెనీ ఇది. సో డెఫినెట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ కమింగ్ క్వార్టర్స్ బాగుండొచ్చు అనేది. రిటర్న్ ఆన్ ఈక్విటీస్ కొంచెం లో ఉంది. లాస్ట్ 3 years లో 9.5 ఉంది. అంటే డివిడెండ్ బాగా ఇస్తున్నారు. 23% డివిడెండ్ ఇస్తున్నారు. వాళ్ళకి డెట్ డేస్ కూడా ఇంప్రూవ్ అయినాయి. 84 days నుంచి 60 days. అంటే అది అప్పులు కొంచెం తగ్గించుకుంటున్నారు. అది కూడా ప్లస్ పాయింట్. సో నెక్స్ట్ కమింగ్ 3 quarters to 4 quarters బాగా వస్తే ఈ Q4 కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ చూస్తే మీకు మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. సో ఆ లెవెల్ దాటినప్పుడు మీరు యావరేజ్ చేసుకుంటారా చేసుకోవచ్చు అండి. ఒకటి కెనరా బ్యాంక్ వచ్చేసి 142 మీకు 120 దాటితే పెరుగుతుంది అనుకున్నాం. ఆ లెక్కనే పెరిగింది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి 160 దాకా దాదాపుగా 158.80 26th February. ఆ 158 క్రాస్ అయితే 175 రావచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ 63,500 దాకా రావచ్చు అనుకుంటున్నాం. ఆ లెక్కలో చూస్తే ఇప్పుడు ఈ బ్యాంకులు కూడా కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. కాబట్టి మిగతా న్యూస్ బట్టి కొంచెం నెగిటివ్ ఉంటుంది. కాబట్టి కొంచెం మనకి ఏదైనా మంచి రేట్లు పడి లెగుస్తుంది, యూటర్న్ తీసుకుంది, ఇక్కడ నుంచి పర్వాలేదు అని మన మనసు కనిపిస్తుంది, అప్పుడు కొనుక్కోండి. యావరేజ్ లేదా వెయిట్ చేసినా పర్వాలేదు. రైట్ అండి. మరో కాల్ రండి, లాస్ట్ కాలర్ ప్రణీత్ గారండి. నమస్కారం మేడం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం ప్రభు గారితో మాట్లాడండి. సార్ నేను మార్కెట్ కి కొత్త, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎట్లా స్టార్ట్ చేయాలంటారు అంటే మీ సజెషన్ చెప్తాను సార్. రైట్ సార్. ఇందాకే చెప్పానండి, ఒకసారి అది చూడండి. కాకపోతే మీకు
ఫుల్ లెంత్ గా అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. లేదు మీకు ఓన్లీ నాకు ప్రాఫిట్సే కావాలి అనుకుంటే మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే మీరు నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను, ఆ న్యూస్ తీసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు నేను నేర్చుకుంటాను, నాకు వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన పని లేదు, నేనే కొంచెం మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఫైనాన్స్ మీద నాకు కొంచెం, నేను MBA అట్లాంటి ఆ సబ్జెక్టులు చేశాను కాబట్టి నాకు కొంచెం ఈజీ అనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి. ఆ ఇంట్రెస్ట్ కనుక మీరు ఉంటే డెఫినెట్ గా April 1 నుంచి మేము కోర్స్ స్టార్ట్ చేస్తాం. ఆ కోర్సుకు మీరు జాయిన్ అవ్వచ్చు. 3 months టైం ఉంటే ఓన్లీ సండేసే ఉంటుంది, సండే ప్రోగ్రామే ఉంటుంది, అందరికి ఈజీగా ఉన్నట్టు. మేబీ 2 hours 1.5 hour అట్లా తీసుకుంటాం. మీకు ఆ కవర్ 3 months, మ్యాక్సిమం 2 to 3 months లో కవర్ చేస్తాను. డెఫినెట్ గా అవసరం ఏదో అంతవరకు వెళ్తే మీకు ఇది ఎంటర్ అవ్వాలా, ఎగ్జిట్ అవ్వాలా, ఎక్కడ లెవెల్స్ ఉన్నాయి, ఏ లెవెల్స్ ఎలా చూడాలి, ఇవన్నీ కూడా బేసిక్స్ అన్ని మీకు సరిపడా ఇన్వెస్ట్మెంట్ కి సరిపడా నేర్పిస్తారు. డెఫినెట్ గా యూ విల్ బి హ్యాపీ. రైట్ అండి. సో సార్, సో మరి ఫైనల్గా సార్ ఈవేళ ఏంటి సార్ ఇవాళ పొజిషన్ ఒక 10 secondsలో? అంటే కొంచెం క్రూడ్ కొంచెం అబ్జర్వ్ చేయాలి. 86 తగ్గుతుంటే మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. క్రూడ్ కొంచెం 90 క్రాస్ కట్ అయిపోయి కిందకు వచ్చే ఛాన్స్లే కనపడుతున్నాయి. హోప్స్ అయితే బాగానే ఉన్నాయి, క్రూడ్ మీద హోప్స్ బాగానే ఉన్నాయి. మనకి 85 బిలో ఉంటే మనకి హ్యాపీ అండి, ఏం డౌట్ లేదు. 60 to 80 dollars ఉంటే మనకి పర్వాలేదు. $5 అంటే పెద్ద 85 వరకు ఉండొచ్చు. FII సెల్లింగ్ అది ఆగట్లేదు, FII సెల్లింగ్ ఆగాలి, పాజిటివ్ గా రావాలంటే. ఈ ఈవినింగ్ కనుక ఇన్ఫ్లేషన్ పెరిగితే ఒక రకం, తగ్గిందనుకోండి ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయి, పెరిగింది అనుకోండి అప్పుడు కొంచెం ఇబ్బంది తగ్గించరు, ఇన్ఫ్లేషన్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించరు వాళ్ళు తగ్గించకపోతే తర్వాత మన ఇది కూడా RBI కూడా ఉంటుంది కాబట్టి మనం కూడా నెక్స్ట్ మంత్ లో తగ్గించకపోవచ్చు. సో మన ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది, వాళ్ళ ఇన్ఫ్లేషన్ కంటే మన ఇన్ఫ్లేషన్ భయంకరమైన కంట్రోల్ ఉంది. RBI అనుకున్న దానికంటే ఆ లెవెల్ కంటే తక్కువ ఉంది. సో అందుకని మనది మటుకు ఈ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించవచ్చు. ఆయన ఏమో ప్రెజర్ చేసి తగ్గించాలనుకుంటున్నారు, మరి ఏం చేస్తారు అనేది చూడాలి. రైట్. సో సార్, సో మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఈవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime 9. నమస్తే.